హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు క్రికెట్ విత్ కిరణ్. ఊరు మీ దుంపలు తెగ ముందే సబ్స్క్రైబ్ చేసుకోండి రా బాబు. మంచి మంచి కంటెంట్ ఉంది. ఇంకా మ్యాటర్లోకి వెళ్తే ఈ రోజు మనకు తెలుసు సంజు శాంసన్ ఎలాంటి ప్లేయర్. లిటరల్లీ విర్చువల్ క్వార్టర్ ఫైనల్ అయిన దగ్గర నుంచి సెమీఫైనల్స్, ఫైనల్స్, T20 వరల్డ్ కప్ 2020లో సంజు శాంసన్ ఆడిన ప్లే ఏదైతే ఉందో అది మొత్తం అతని మీద ఉన్న పర్స్పెక్టివ్ ని మార్చేసింది. అప్పటిదాకా సంజు శాంసన్ అంటే ఛాన్సెస్ వస్తున్నాయి, ఫెయిల్ అవుతున్నా ఒక బ్యాట్స్మెన్ గా ఉన్నారు, కానీ అతను ఉన్న పొటెన్షియల్ అనేది ఎవరు చూడలేకపోయారు. మాక్సిమం అందరూ, ఈవెన్ సోషల్ మీడియా కూడా చాలా బ్యాక్లాష్ వచ్చింది సంజు శాంసన్ ఎందుకు అసలు వేస్ట్ అని. లిటరల్లీ T20 వరల్డ్ కప్ లో కూడా అతన్ని ముందు ఫస్ట్ లైనప్ లో లేరు, 15 టాప్ మన ప్లేయింగ్ ఎలెవెన్ లో లేకుండా చేసి ఆ తర్వాత అనుకోని పరిస్థితుల్లో అతను ఆర్డర్ లోకి వచ్చిన తర్వాత కూడా 2 మ్యాచెస్ ఆడాడు. ఫాస్ట్ గానే స్టార్ట్ చేసినప్పటికీ ఫెయిల్ అయ్యారు. 2 ఇన్నింగ్స్ లో ఫెయిల్ అయినప్పటికీ మళ్ళీ ఇంకొకసారి విర్చువల్ క్వార్టర్ ఫైనల్ లో అతను రావడం జరిగింది. అక్కడ నుంచి వరుసగా కన్సెక్యూటివ్ 3 హాఫ్ సెంచరీస్ చేసి మన T20 వరల్డ్ కప్ సాధించడంలో అతను హెల్ప్ చేశారు. కానీ ఈ పొటెన్షియల్ ని సిఎస్కే ఎప్పుడో చూసింది, లాంగ్ బ్యాక్ చూసింది. దట్ ఈస్ వై హీ ట్రేడెడ్ ఫర్ సిఎస్కే. రవీంద్ర జడేజా ఇచ్చేసి శాంసంగ్ సమానం ఫెయిల్ అయిపోతుంది, శాంసంగ్ ని తీసుకున్నారు అని చాలా మంది తిట్టుకున్నారు. అలాంగ్ విత్ శామ్ కరణ్, రవీంద్ర జడేజా శామ్ కరణ్ ఇచ్చేసి మరీ తీసుకున్నారంటే ఆలోచించాలి కదా. సిఎస్కే 5 times ఛాంపియన్, వాళ్ళు ఒకసారి ఫెయిల్ అయ్యారంటే దట్ థింకింగ్ పర్సన్స్ ఉంటారు కదా, థింకింగ్ పర్సన్స్ అలాంగ్ విత్ మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు చెప్తుంటే మహేంద్ర సింగ్ ధోని గారి డెసిషన్స్ లేకుండా సిఎస్కేలో ఏది జరగవు. లైక్ ముంబైలో అప్పట్లో పొలార్డ్ ని తీసుకొని సచిన్ ఎలాగైతే సజెస్ట్ చేశారో హీ మైట్ బి సజెస్టెడ్ మేబీ. సో థింకింగ్ పర్సన్స్ మహేంద్ర సింగ్ ధోని ఖచ్చితంగా ఉంటారు అనుకుంటున్నా. సో మేబీ ఈ ఇన్పుట్స్ వల్ల సిఎస్కే అండ్ ఆల్సో ద టీమ్ మేనేజ్మెంట్ సంజు శాంసన్ తీసుకుంది. సో సంజు శాంసన్ వల్ల సిఎస్కే వచ్చే లాభం ఏంటి? 4 పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ ఏంటంటే టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ కావాలి. రుతురాజ్ గైక్వాడ్ కన్సిస్టెంట్ గా బ్యాటింగ్ ఉన్నాడు, కాకపోతే అదర్ ఎండ్ లో అతనితో పాటు అదే ఈక్వల్ గా అదే స్పీడ్ లో బ్యాట్ చేసే ఒక ప్రాపర్ బ్యాట్స్మెన్ మిస్ అవుతున్నాడు. సో టాప్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా తీసుకునే ఛాన్స్ ఉంది, మేబీ లైక్ ఓపెనింగ్ బ్యాట్స్మెన్ కానీ, 1 డౌన్ కానీ. నెక్స్ట్ వికెట్ కీపర్ ఆప్షన్. ఇప్పటికే మహేంద్ర సింగ్ ధోని ఆల్రెడీ చాలా సంవత్సరాల నుంచి ఆడుతున్నారు అండ్ ఈ మధ్య ఓన్లీ కీపర్ బ్యాట్స్మెన్ గా వస్తున్నారు. అండ్ బ్యాటింగ్ కూడా అతను చాలా లాస్ట్ లో వచ్చి ఒక 6 or 4 కొట్టినారు. ఫ్యాన్స్ కూడా అందుకే చూడడానికి వెళ్తున్నారు. బట్ సిఎస్కే టీం కావాల్సింది అది కాదు కదా, ఒక ప్రాపర్ వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అలాంగ్ విత్ హార్డ్ హిట్టింగ్ బ్యాట్స్మెన్ కావాలి. సో ఈ 2 సంజు శాంసన్ లో ఉన్నాయి. అందువల్ల ఈ లెక్కలన్నీ వేసుకుని ముందస్తుగా సిఎస్కే వాళ్ళు సంజు శాంసన్ సైడ్ చేశారనమాట. కానీ ఒకటే కొట్టేస్తుంది భయ్య, ఎటొచ్చి రాజస్థాన్ వాళ్ళు మేము రవీంద్ర జడేజాని తెచ్చేసుకున్నాం, శామ్ కరణ్ తెచ్చేసుకున్నాం అనుకుంటున్నారు, కానీ ఇప్పుడున్న ఫామ్లో సంజు శాంసన్ వదిలేసుకున్నారు కదా. ఇప్పుడు వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? ఇప్పుడు ఏం చేద్దాం మనం? విసుక్కోవడమే.